తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోలింగ్ ముగిసింది. అయినా అనేక చోట్ల భారీగా క్యూలు ఇంకా కనపడుతున్నాయి. దీంతో 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేయడానికి అనుమతించారు. మొత్తంగా ఈసారి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి ఓటింగ్ శాతం బాగా పెరగవచ్చనే అంచనాలున్నాయి. కానీ అనేక చోట్ల హింసాత్మక ఘటనలు కూడా జరగడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఏపీలో దాదాపుగా 120 హింసాత్మక ఘటనలు జరిగాయంటూ టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హింస జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోలింగ్ ముగిసింది. అయినా కూడా అనేక చోట్ల భారీగా క్యూలు కనిపిస్తున్నాయి. దీంతో 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేయడానికి అనుమతించారు. మొత్తంగా ఈసారి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చినట్లుగానే చెప్పుకోవాలి. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా బాగా పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, మనం చూసాము మార్నింగ్ నుంచి కూడా గతంతో పోలిస్తే పోలింగ్ పర్సంటేజ్ ఎప్పుడు కూడా కొద్దిగా పెచ్చుగానే కనపడుతుంది. అయితే 5 గంటల వరకు మనకున్న సమాచారం మేరకు దాదాపుగా ఏపీలో వచ్చేసరికి 68% పోలింగ్ పూర్తయినట్లుగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లుగా అర్థమవుతుంది. గతంలో అదే 5 గంటలకి 2019 ఎన్నికలకి ఒక 2% లెస్గా అంటున్నారు. కాబట్టి ఇది ఒక కన్సిడరబుల్ చేంజ్, అలాగే కన్సిడరబుల్ డిఫరెన్స్ అని చెప్పేసి అంటున్నారు. 6 గంటలకి ఎవరైతే లోపల పోలింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయ్యి క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నా కానీ ఎంత లేట్ అయినా కానీ వారందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఎప్పుడు కూడా కల్పిస్తుంది ఎలక్షన్ కమిషన్. అలాగే ఈసారి కూడా అది. అయితే మొత్తానికి ఈ పోలింగ్ పర్సంటేజ్ కనుక చూస్తే అఫీషియల్గా ఈ ఫిగర్స్ బయటికి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఎలక్షన్ కమిషన్ ఆ ఫిగర్స్ ఇవ్వటం. అయితే గతంలో 2019 ఎన్నికలప్పుడు టోటల్గా చూస్తే 79 పైన పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. అది కూడా ఒక గుడ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగే. దాంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా పెరుగుతుందంటున్నారు. దాదాపుగా 85% పైన పోలవుతుందని చెప్పేసి వినపడుతోంది. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది రామకృష్ణ? సురేష్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 గంటల సమయం అయిపోయింది. ఇప్పటికే పోలింగ్ ఎన్నికల కమిషన్ నిర్ణయించిన విధంగా 6 గంటల కల్లా పోలింగ్ ప్రక్రియ ముగియాల్సి ఉంది. వాస్తవానికి ఇప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో ఓటర్లంతా కూడా బారులు తీరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం నుంచి కూడా చాలా చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోవటం, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ ఘటనలు ఉండటంతో చాలా మంది ఇళ్లకు వెనుదిరిగి వెళ్లిపోయి ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అటువైపు వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవటం, ఎండ వేడి కారణంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఉదయం నుంచి కూడా సాయంత్రం చల్లబడిన తర్వాత తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుందామని ఇళ్ల వద్దే చాలా మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళంతా కూడా 4 గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితులు. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరి ఉన్నారు. 6 గంటల సమయం లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంత సమయం అయినప్పటికీ కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి గనక మనం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఘటనలు గనక పరిశీలిస్తే ఇప్పటికే చంద్రబాబు కూడా టీడీపీ అధినేత తీవ్ర స్థాయిలో స్పందించారు. ఎన్నికల సంఘానికి కూడా ఆయన ఒక లేఖ కూడా రాయటం జరిగింది. మొత్తం 11 ఫిర్యాదులను కూడా టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేయటం జరిగింది. మొత్తం 160కు పైగా ప్రదేశాల్లో అనేక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని ఆ లేఖలో టీడీపీ నేతలు చాలా స్పష్టంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది.
ప్రధానంగా అనంతపురం జిల్లాలో అక్కడ ఆస్మిత్ రెడ్డి టీడీపీ నేత ఆస్మిత్ రెడ్డి మీద దాడికి పాల్పడటం, విచక్షణ రహితంగా ఆయన యొక్క కారు అద్దాలు ధ్వంసం చేయటం, వీటన్నిటినీ కూడా చంద్రబాబు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఇక ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పల్నాడు ప్రాంతంలో అత్యధికంగా ఘటనలు చోటు చేసుకున్నాయి. అక్కడ మాచర్లో ఇవాళ ఉదయం 216, 205, 206, 207 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ అక్కడ ఉన్నటువంటి నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎంలను ధ్వంసం చేయడంతో అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం. పోలింగ్ ప్రక్రియలో ఓటు హక్కును వినియోగించుకోలేక ఓటర్లంతా కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ తిరిగి ఎక్కడైతే ఈ వైకాపా కార్యకర్తలు పోలింగ్ కేంద్రాలలోకి చొరబడి దాడులకు పాల్పడ్డారో అక్కడంతా కూడా రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా డిమాండ్ చేశారు. మరోవైపు మాచర్ల నియోజకవర్గం తుమ్మరకోటలో కూడా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడ 10 బైకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధ్వంసం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కొంతసేపు పోలింగ్ ప్రక్రియ కూడా నిలిచిపోయినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఇక వెల్దుర్తి మండలం లోయపల్లిలో కూడా అక్కడ కూడా టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటం, ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గం కంబపాడులో కూడా గొడ్డళ్లు వేట కొడవలతోటి అటు టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసుకుని జాతీయ రహదారిపైకి వచ్చి కొంతసేపు ఆందోళన కూడా చేసినటువంటి దాఖలాలు అయితే ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా వచ్చాయి. ఇక పల్నాడు నరసరావుపేటలో ఏకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు వాహనాల మీద దాడి చేసి 3 కార్లను కూడా వైసీపీ అల్లరి మోకలు ధ్వంసం చేశాయి. అవి కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ఇక మిగిలిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం మొక్కపాడులో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ కూడా చోటు చేసుకుంది. అచ్చంపేట పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. కర్రలతో పరస్పరం ఇరువురు కూడా దాడులకు పాల్పడ్డారు. రోజాల నియోజకవర్గానికి సంబంధించి నడుకుడిలో టీడీపీ నేత నెల్లూరు రామకోటయ్యపై వైసీపీ నేతలు దాడి చేసి అతన్ని తీవ్రంగా కూడా గాయపరచడం జరిగింది. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మనం గనక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయభ్రాంతులు గురిచేసే విధంగా వ్యవహరించడంతో అందరూ కూడా ఓటు వేయకుండానే చాలా మంది ఓటర్లు వెనుదిరిగి వెళ్లిపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల తీవ్రమైనటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో కొన్ని చోట్ల తిరిగి రీపోలింగ్ జరిపించాలని కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. అటు గన్నవరంలో కూడా కొద్దిసేపటి క్రితం యార్లగడ్డ వెంకట్రావు కారు అద్దాలను కూడా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వలభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా ఈ ఘటనలన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో నరసరావుపేటలో కొద్దిసేపటి క్రితం అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆసుపత్రి మీద టీడీపీ వర్గీయులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. మేజర్ గా ఇవాళ జరిగినటువంటి ఘటనలో తెనాలిలో ఏకంగా వైకాపా అభ్యర్థి ఓటరు సుధాకర్ ను తీవ్రంగా కొట్టడం, ఆయన అనుచరులు అతని మీద దాడికి పాల్పడటం, ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పోలింగ్ కేంద్రాల మీద దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కూడా గృహ నిర్బంధంలో ఉంచాలని పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో అటు మాచర్లో పిన్నెల్లి ఎమ్మెల్యేగా వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు పోలీసులు. ఆయన బయటికి వెళ్లనీయకుండా పోలీసులు ఇంటి దగ్గరే పోలీసు బలగాలన్నీ కూడా కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెనాలిలో కూడా ఓటరు సుధాకర్ మీద దాడికి పాల్పడినటువంటి అన్నాపతుని శివకుమార్ ను కూడా గృహ నిర్బంధం చేసి అతను కూడా బయటికి రాకుండా పోలీసు బలగాలు ఆయన ఇంటి వద్ద చుట్టుముట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి గనక మనకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటల వరకు 70% పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు కూడా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 79.9% 90% పోలింగ్ నమోదైందని తెలుస్తా ఉంది. అదే విధంగా అత్యల్పంగా 5 గంటల సమయం వరకు కురుపాంలో 52% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తా ఉంది. లోక్సభ స్థానాల విషయానికి వస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో
75.60% 5 గంటల సమయానికి నమోదైనట్లు మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక అత్యల్పంగా లోక్సభ స్థానాల్లో అరకులో 58.20% 5 గంటల సమయానికి నమోదైనట్లు మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక లోక్సభ స్థానాల వారీగా సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ సరళిని గనక మనం పరిశీలిస్తే అమలాపురంలో 73.55% నమోదైంది. అనకాపల్లిలో 64.14%, అనంతపురంలో 67.71%, అరకులో 58.20%, బాపట్లలో 72.57%, చిత్తూరులో 75.60%, ఏలూరులో 71.10%, గుంటూరులో 65.58%, హిందూపురంలో 66.89%, కడపలో 72.85%, కాకినాడలో 65.1%, కర్నూలులో 64.8%, మచిలీపట్నంలో 73.53%, నంద్యాలలో 70.58%, నరసాపురంలో 68.98%, నరసరావుపేటలో 69.10%, నెల్లూరులో 69.55%, ఒంగోలులో 70.44%, రాజమండ్రిలో 67.93%, రాజంపేట 68.47%, శ్రీకాకుళం 67.10%, తిరుపతిలో 65.91%, విజయవాడలో 67.44%, విశాఖలో 59.39%, విజయనగరం పార్లమెంటు పరిధిలో 67.74% పోలింగ్ నమోదైనట్లు మనకైతే చాలా స్పష్టంగా సమాచారం అంతా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లంతా కూడా బారులు తీరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. ఇప్పటికే సమయం ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి సమయం 6 గంటల సమయం పూర్తి అయిపోయింది. అయినప్పటికీ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 4 గంటల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లంతా కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా బారులు తీరి ఉన్నారు. అటు పోలీస్ యంత్రాంగం కూడా, ఎందుకంటే రాత్రి సమయంలో ఒకసారిగా ఘర్షణలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది, అటు దాడులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలింగ్ కేంద్రాల మీద దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు బలగాలు కూడా ఏదైతే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 6 గంటల సమయం ముగిసినప్పటికీ కూడా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికీ ఓటర్లంతా కూడా బారులు తీరి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు వాళ్ళంతా కూడా వేచి చూస్తున్నటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనిపిస్తా ఉంది. సురేష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. అది మొత్తానికి తెలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియలో మరో కీలక ఘట్టం ముగిసినట్లయింది. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే పోలింగ్ ముగిసింది. అయినా కూడా అనేక చోట్ల భారీగా ఇప్పటికీ క్యూలు కనపడుతున్నాయి. దీంతో 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి మాత్రమే ఓటు వేయడానికి ఈసీ అనుమతించింది. మొత్తంగా ఈసారి ప్రజలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి ఓటింగ్ శాతం కూడా బాగా పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. కానీ అనేక చోట్ల హింసాత్మక ఘటనలు కూడా జరగడంపై విపక్షాలు బగ్గుమన్నాయి. ఏపీలో దాదాపుగా 120 హింసాత్మక ఘటనలు జరిగాయంటూ టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. హింస జరిగిన చోట రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.